నెరవేరుస్తూ ఏమండి తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని దేవుని మాటల్లో మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని సముఖానికి వచ్చినటువంటి విశ్వాసులు ఎవరైనా కానీ ఎలాంటి విశ్వాసులుగా ఉండాలి అనడానికి కీర్తన మనకి తెలియజేస్తుంది. మనం నాటబడిన చెట్టులాగా ఉండాలంట, ఆకువాడక ఫలమిచ్చే చెట్టులా ఉండాలంట, ప్లస్ మళ్ళా తన కాలములో చక్కటి ఫలాలు ఇచ్చే చెట్టు అనంటే దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో, ఎందుకు పిలుచుకున్నాడో, ఏ సంఘములో నీవు నమ్మకంగా కొనసాగుతున్నావో ఆ సంఘములో నీవు బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా ఉండాలి. ఇది నాటబడిన చెట్టుగా ఉండేటటువంటి విశ్వాసికి ఉండే లక్షణం. అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో ఏమవుతున్నారంటే ఈ యొక్క చెట్టు వలె ఉండే విశ్వాసులకి కొన్ని పరీక్షలు ఎదురైనప్పుడు, కొన్ని శోధనలు కలిగినప్పుడు, కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు కొంతమంది ఏమైపోతున్నారంటే చెదిరిపోయే వ్యక్తులుగా ఉంటున్నారు. ఒక గొప్ప దైవజనుడు దగ్గరికి, ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి అన్నాడంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవులు మరలా ఏ లోకాన్నైతే విడిచిపెట్టి దేవుని సందులోకి వచ్చారో మరలా వాళ్ళు కొంతమంది లోకంలోకి వెళ్ళిపోతున్నారండి అని అంటే, ఆ దైవజనుడు అన్నట వెళితే వెళ్ళనివ్వండి, వాళ్ళు చెట్టు క్రైస్తవులు కాదు, వాళ్ళు ఎవరంటే పొట్టు క్రైస్తవులు అన్నారు. ఎందుకంటే గాలి దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. అంటే ఇప్పుడు దేవుని సంఘంలో రెండు రకాలైన వారు ఉంటారనమాట. ఒకళ్ళు ఎవరంటే చెట్టును పోలినటువంటి చెట్టు క్రైస్తవులు, అలాగే పొట్టును పోలినటువంటి పొట్టు క్రైస్తవులు. ఇప్పుడు పొట్టు క్రైస్తవులు అంటే ఏంటనుకుంటున్నారు మీరు? పొట్టు ఏం చేస్తుందండి? గాలి రేగ్గొడితే ఆ గాలికి పొట్టు ఏమైపోతూ ఉంటుంది? ఎటు ర్యాక్ కొడితే అటు ఏం చేస్తూ ఉంటుందంట? ఎగిరిపోతూ ఉంటుందంట. ఆ పొట్టు యొక్క అడ్రస్ ఏంటంటే, ఆ పొట్టు యొక్క చిరునామా అంటే ఏంటంటే ఎవరమో చెప్పలేము. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్తుందో దానికే తెలియదు. కానీ నాటబడిన చెట్టుకు ఏముంటుందండి? ఒక అడ్రస్ ఉంటుంది. నువ్వు దేవుని సముఖంలో నాటబడిన విశ్వాసిగా నీవు ఉంటే, నీవు ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటే, నీ కాలమందు నువ్వు మంచి ఫలాలు ఫలించే చెట్టుగా ఉంటే, నీ తరానికి నువ్వు మంచి సేవ చేసే వ్యక్తిగా ఉంటే, నీ పిల్లలందరినీ దేవుని సముఖానికి నడిపించుకోగలిగిన వ్యక్తిగా ఉంటే, నీకు ఎక్కడే కాదు పరలోకంలో కూడా ఒక స్థిరమైన చిరునామా నీకుంటుంది. కానీ కొన్ని ప్రతికూలతలకు ఎదుర్కోలేక చెదిరిపోయేటటువంటి విశ్వాసులుగా ఉన్నామనుకోండి, మనకు అడ్రస్ ఉండదు. మనం ఏ క్రైస్తవులు అవుతామంటే పొట్టు క్రైస్తవులుగా ఉండి ఏ గాలి ఎటు వీస్తే అటు కొట్టుకులిపోయేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. చివరికి ఆ పొట్టంతా కూడా ఎక్కడ చేరుతుందంటే అగ్నిలో పడవేయబడుతుంది. కాబట్టి మనం చెట్టు క్రైస్తవుల్లో ఉండాలి, కానీ ఎలా ఉండకూడదు? పొట్టు క్రైస్తవులుగా ఉండకూడదు. ఇంకొంతమంది అంటారు మేము పుట్టు క్రైస్తవులు అని అంటారు. బైబిల్ గ్రంథంలో పుట్టు క్రైస్తవులు ఎవరు కూడా లేరు. ఎవరు నిజమైన క్రైస్తవులు అంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం తీసుకుని తిరిగి జన్మించినటువంటి వారే క్రైస్తవులు తప్ప ఏమండి పొట్టు క్రైస్తవులు దేవునికి అక్కర్లేదు, పుట్టు క్రైస్తవులు దేవునికి అక్కర్లేదు. ఎవరు కావాలో చెప్పండి? చెట్టు క్రైస్తవులు. అందుకనే నేనైతే నా దేవుని మందిరంలో ఎలా ఉన్నానంటాడు దావీదు? పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అని తెలియజేస్తున్నాడు. మరి దేవుని వాక్యంలో ఈ రీతిగా మన విశ్వాస జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉంటే కనుక ఆత్మీయంగా దేవుని సంఘానికి మనం ఉపయోగపడుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం బ్రతుకుతామని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కొద్దిసేపు దేవుని యొక్క మాటలు అందిస్తాను. మన వెనకాల దైవజనులు ఇప్పటికే విచ్చేసి ఉన్నారు కాబట్టి కొద్ది నిమిషాలు మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని దృష్టించి జాగ్రత్తగా ఆలకించవలసిందిగా నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు గురించి కొన్ని సంగతులు మనం ఆలోచిస్తే, పేతురుది చాలా విచిత్రమైనటువంటి స్వభావం. యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో మనం 12 మంది గురించి మాట్లాడేటప్పుడు మొదటిగా ఎవరి పేరు వస్తుంది చెప్పండి? పేతురు పేరే మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. శిష్యులందరిలో ఈయన గురించి మాత్రమే ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. మరి ఫిలిప్పుదైనటువంటి కైసరియా ప్రాంతంలో యేసుక్రీస్తు వారు మరి ఈ యొక్క శిష్యులను చూసి ఏమన్నారంటే, జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే అక్కడున్న వాళ్ళు రకరకాల మాటలు చెప్పారు. కానీ పేతురైతే అన్నాడు, నీవు జీవము గల దేవుని కుమారుడు అని క్రీస్తు అని నేను నమ్ముతున్నాను అంటాడు. ఆ తర్వాత వెంటనే యేసు ప్రభువారు ఆయన శిలువ మరణం గురించి మాట్లాడుతూ ఉంటే ఏమంటాడు? అది నీకు దూరమవునుగాక
అని అంటాడు. అప్పుడే ఆయన ఏమన్నాడంటే, నువ్వు జీవం గల దేవుని కుమారుడు అని క్రీస్తు అన్నాడు. అప్పుడే నీకు సిలువ మరణం దూరమవునుగాక అన్నాడు. అంతట్లోనే యేసు ప్రభువు చేత గద్దించబడ్డాడు. ఏమని గద్దించబడ్డాడు? సాతానా నా వెనకకి పొమ్మని గద్దించబడ్డాడు. ఇదంతా మనకి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనబడుతుంది. చాలా విచిత్రమైనటువంటి స్వభావం గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడవడం చూసినటువంటి పేతురు గారు, నేను కూడా నడవాలి, నేను కూడా నడుస్తానంటాడు. కానీ తీరా చూస్తే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గాలిని చూసి ఏం చేశాడంట? భయపడసాగి మరి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమనగానే మరలా ప్రభువారు ఏం చేశారు? అతన్ని రక్షించాడు. ఆ తర్వాత యేసుప్రభువారి శిష్యులందరి పాదాలు కడిగే సమయంలో పేతురు గారు చాలా ఆవేశంతో అంటాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగడం ఏంటి అని అంటే, నేను కడగకపోతే నాలో మీకు పాలు లేదంటే, అయితే ఒక పాదాలు మాత్రమే కాదు నాయనా, తల కూడా కడిగే నాకు తలంటేనైనా అని అంటున్నాడు. అంటే చూసారా, ప్రతి దానికి కూడా కాస్త దుడుకు స్వభావం గలవాడనమాట. ఆ తర్వాత మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు అప్పగించబడే ఆ రాత్రే మరి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారని చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రభు ఎవరు అభ్యంతరపడినా నేనేం చేయను? అభ్యంతరపడిన నాయనా, నేను నీతో పాటు ఎక్కడికైనా వస్తాను నాయనా అని అంటాడు. ఏమండి, ఆ తర్వాత కొద్దిసేపటికే యేసు అంటే ఎవరో నాకు తెలియదని 3 సార్లు ఏం చేశాడండి? అబద్ధమాడాడు. ఈ 4 సందర్భాల్లో కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే విఫలమవుతూ వచ్చాడు. ముందు ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తిగా కనబడతాడు, చాలా ఆత్మీయపరుడుగా కనబడతాడు. ఆ కొద్దిసేపట్లోనే తనలో ఉన్నటువంటి అస్థిరత్వం అనేది కనబడుతూ వస్తుంది. ఎందుకంటే నీళ్ళ లాంటి ఆ అస్థిరమైనటువంటి మనసు మనకు కనబడుతుంది. ఒక పేతురికే కాదండి, మన విశ్వాస జీవితాల్లో కూడా చాలాసార్లు మనలో ఏం కనిపిస్తుందంటే ఆ నీళ్ళ వంటి అస్థిరమైన మనస్సు, చంచలమైన మనస్సు కనబడుతూ ఉంటుంది. అంతలోనే మనం ఆత్మీయపరులుగా మాట్లాడతాం, అంతలోనే ఆత్మ సంబంధులుగా మనము మంచిగా జీవిస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ వెంటనే మన ఆలోచనలో, మన ఉద్రేకాల్లో మార్పు వచ్చేస్తుంది, మన మనసు మారిపోతుంది. మనం చాలాసార్లు, పేతురు ఒక్కడే కాదు, మనం కూడా చాలాసార్లు అస్థిరమైపోతాం. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ తర్వాత పేతురు తన తప్పిదాలను, తన లోపాలని గ్రహించుకుని తన అబద్ధమాడినందుకు దేవుని సముఖంలో ఎంతగానో పశ్చాత్తాపడినట్టుగా కూడా మనం చూస్తాం. ఎంతగానో దేవుని సముఖంలో కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా 3 సార్లు అబద్ధమాడిన పేతురు ఆ తర్వాత ఏడ్చాడు. ఆ తర్వాత మరి 3 సార్లు తిరస్కరించబడినటువంటి పేతురు తాను క్రీస్తును ప్రేమిస్తున్నట్లుగా ఒప్పుకునే అవకాశం పొందాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో సీమోను పేతురు, నీవు నన్ను నిజముగా ప్రేమిస్తున్నావా అని అడిగితే, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అది నీకే తెలుస్తుంది. ఆయన 3 సార్లు యేసు ప్రభు చేత అలా ప్రశ్నించబడ్డాడు. యేసు ప్రభువుని ప్రేమించిన వ్యక్తిగా, ప్రభు కొరకు జీవించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అస్థిరుడైనటువంటి పేతురు ఒక బండవలే దృఢమయ్యేటటువంటి కార్యసాధకునిగా మార్చబడ్డాడు. భయపడి క్రీస్తుని ఎరగనని చెప్పినటువంటి పేతురు వేల కొలది ప్రజల ఎదుట ధైర్యంగా నిలబడి బోధించేవాడిగా అయ్యాడు. మరి వారిని చూసి భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారని ఆనాటి అధికారులు ఏం చేశారంటే కంగారు పడ్డారు. అలాంటి గొప్ప సాక్షులుగా, సాధనాలుగా దేవుడు పేతుర్ని, యోహానుని, శిష్యులందరినీ వాడుకున్నాడు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన భక్తి జీవితంలో తొలి దినాల్లో, ఆరంభ దినాల్లో తొనికిసలాడే స్వభావము, తుట్రిల్లేటటువంటి స్వభావము, అస్థిరమైనటువంటి మనసు, ఇటోగంతు వేసేటటువంటి జీవితం, మన మనసుల్లో, మాటల్లో తప్పిపోవడం, మన యొక్క ప్రవర్తనలో తప్పిపోవడం ఆరంభ దినాల్లో ఉండొచ్చేమో, కానీ భక్తిలో కొనసాగుతున్న కొద్దీ మనం బండలాగా స్థిరమైన వ్యక్తులుగా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యేసుప్రభువారు అంటున్నారు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టినటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటారు. మేము దేవుని సందులో 1993 నుంచి 95 వరకు నేను బైబిల్ తర్ఫీదు మోజెస్ చౌదరి గారి దగ్గర పొందిన తర్వాత పరిచర్యకి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆయన్ని కలిసి మాట్లాడుతున్నప్పుడు అడుగుతూ ఉండేవారు, ఎక్కడ చేస్తున్నారు పరిచర్య, ఎంతమంది వస్తున్నారు అని అడిగితే ఒక్కొక్కళ్ళని చెప్పేవాళ్ళం. ఒకళ్ళు 25 మంది అండి, ఒకళ్ళేమో 15 మంది అండి, ఒకళ్ళేమో 20 మంది అని చెప్పేవాళ్ళం. చెప్పినప్పుడు ఆయన అనేవారు, అందులో గాలేస్తే గాలికి ఎగిరిపోయే పొట్లు ఎంతమంది, గట్టి గింజలు ఎంతమంది అని అడిగేవారు. అర్థమైందండి? గాలేస్తే ఎగిరే పొట్టులాగా ఎంతమంది ఉన్నారు, గట్టి గింజలు ఎంతమంది ఉన్నారు. విచిత్రం ఏంటంటే, కొంతమంది సేవకులు ఏమైపోయారంటే పొట్టులాగా ఎగిరిపోయారు. ఎందుకంటే వాళ్ళ పరిచర్యలో నిలబడలేక.
కాబట్టి ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరి జీవితాల్లో ఆరంభ దినాల్లో ఉండేటటువంటి ఆ పొట్టులాంటి స్వభావం, నీళ్ళలాంటి స్వభావము కాలము గడిచిన తర్వాత మనం గట్టి గింజలుగా దేవుని సందులో మారి, మనం నాటబడిన చెట్లులా మారి, మనలో ఉన్నటువంటి ఆ అస్థిరమైనటువంటి జీవితాన్ని సరిచేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ పేతురు గారు దేవుని సముఖంలో గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. వేల మంది ముందు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి ఆయన చివరి దశలో ఆయన 9 నెలలు మెముర్టైననే జైలు, అది ప్రపంచంలోని మిక్కిలి క్రూరమైన జైలు అంటండి. అలాంటి జైల్లో ఆయన ఉన్నాడంటండి 9 నెలలు. సరిగ్గా భోజనం లేదు, అక్కడ నీరు సరిగ్గా లేదు, వెలుతురు సరిగ్గా లేదు, కాళ్ళని చేతుల్ని బంధించేసినటువంటి స్థితిలో భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లో ఉన్నాడట. కానీ ఆ స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించడం మానలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉండి ఆయన అక్కడ 2 జైలు అధికారుల్ని యేసయ్య దగ్గరికి నడిపించాడు. 47 మంది ఖైదీల్ని ప్రభు దగ్గరికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు ఎంతో అస్థిరుడిగా ఉండే వ్యక్తి ఇప్పుడు దేవుని కోసం బలమైనటువంటి సాక్షిగా నిలబడి, భయంకరమైనటువంటి దుర్వాసన వచ్చేటటువంటి చెరసాలలో, ఇంకొక కొన్నిసార్లు అయితే చనిపోయిన శవాల పక్కన వీళ్ళని కూర్చోబెట్టి భోజనం పెట్టేవారంట. ఆ శవాలు దుర్వాసన వస్తుంటే వాటి మధ్యలో కూడా ఆహారం తీసుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా 49 మందిని ఆయన ఏం చేశాడు? దేవుని సదులకు నడిపించాడు. ఈ రోజున మనం ప్రభు దగ్గరికి వచ్చి ఎంతకాలం అయింది అని అడిగితే మనం చెప్తాం, మేము ప్రభువుని నమ్ముకొని 20 అయిందండి, 25 అయిందండి, 30 అయిందండి అని మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. అయితే గమనించాలి, మనకి సీనియారిటీ చాలా పెరిగింది కానీ ఏం పెరగట్లేదు చెప్పండి. తెలుసా మీకు? సీనియారిటీ పెరిగింది కానీ ఏం పెరగట్లా? సిన్సియారిటీ పెరగట్లా. సీనియారిటీ పెరిగింది కానీ సిన్సియారిటీ పెరగట్లా. చాలామంది అంటారంటే, ఒక దైవజనుడు చెప్పాడు, మేము ప్రభువుని నమ్మిన క్రొత్తలో అలా చేసాం, ఇలా చేసాం, క్రొత్తలో అలా ఉన్నాం, ఇలా ఉన్నామని. ఏమండి, క్రొత్తలో అని అంటున్నారంటే ఇప్పుడు మీరు ఏమైనా చెత్తగా ఉన్నారా అని అడిగాడు ఆయన. ఏమండి, క్రొత్తలో మేము అలా చేసాం, ఇలా చేసాం అనేటటువంటి వాళ్ళు కాలం గడిచే కొద్దీ కూడా వాళ్ళలో ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది, వాళ్ళలో ఉన్న నమ్మకత్వం తగ్గిపోతుంది, వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం తగ్గిపోతుంది, దేవుని కొరకు రోషం తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం లోకంలో. దయచేసి గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో కాలము గడిచే కొద్దీ మనం ఇంకా 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 ఒక మంచి క్రీస్తు యొక్క స్వారూప్యతలోకి మారి, చిన్నలకి మాదిరిగా ఉండి, పెద్దలకి మాదిరిగా ఉండి, సంఘమంతటికి కూడా పరిచర్య చేయగలిగే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎలాంటి పేతురు గారి ద్వారా ఆయన ప్రసంగం ద్వారా ఆరంభించబడినటువంటి ఆదిమ సంఘము ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్యని చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదిమ సంఘానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఏంటో నేను దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. మొదటిగా వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వారికి ఉన్న ఆస్తులను అమ్మి అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టారంట. ఆదిమ సంఘం వారు ఏం చేశారండి? తమకున్న ఆస్తులను అమ్మి అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టారంట. అది వారిలో ఉన్న మొదటి ప్రత్యేకత. రెండవ ప్రత్యేకత ఏంటంటే, వారందరూ ఏక మనస్సు కలిగి ఉన్నారంటండి. ఏక మనస్సు కలిగి ప్రభువుని సేవించారట. మూడవ ప్రత్యేకత ఏంటంటే, వారు అపోస్తుల యొక్క బోధయందు ఎడతెగకుండా ఉన్నారు. నాలుగవ ప్రత్యేకత ఏంటంటే, వారు ప్రతిరోజు కూడా దేవాలయంలో ఏం చేశారండి? కూడుకున్నారు. ఈ రోజున ప్రభు సందులు గమనించండి, మనం వారానికి ఒకరోజు దేవుని సందులో కనపడడం చాలా కష్టమైపోతుంది. అది కూడా కొంతమంది సమయానికి రారు. ఇక నియామక కూడికల దగ్గరికి వస్తే చాలా తక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు. కుటుంబ కూడికలు కానివ్వండి, గృహ కూడికలు కానివ్వండి, స్తుతి కూడికలు కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి కూడికలు కానివ్వండి, బైబిల్ స్టడీస్ కానివ్వండి, రావాలంటే చాలామందికి ఏమైపోతుందంటే కష్టమైపోతుంది. కానీ ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారంటే, ప్రతిరోజు వారు దేవుని సందులో కూడుకున్నారు. ఐదవ ప్రత్యేకత ఏంటంటే, వారు ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉన్నారు. ప్రార్థన చేయడంలో ఎలా ఉన్నారండి? ఎడతెగక ఉన్నారు. ఈ రోజున సంఘాలన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉన్నాయి? ప్రార్థనాహీనతతో ఉన్నాయి, ప్రార్థనా క్షీణతతో ఉన్నాయి. దయచేసి దేవుని సముఖంలో సంఘము వర్ధిల్లాలన్నా, ఆత్మలు రక్షించబడాలన్నా, మీ కుటుంబంలో మారినటువంటి వ్యక్తులు మార్పు చెందాలన్నా, దీని అంతటికీ ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ఆరవదిగా చూస్తే, వారు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించారు.
ఎప్పుడు స్తుతించే వ్యక్తులుగా ఉన్నారు. ఈరోజు సంఘాలు స్తుతించే సంఘాలుగా కంటే సనిగే సంఘాలుగా ఉన్నాయి, అలిగే సంఘాలుగా ఉన్నాయి. ఏమండి, దేవుని కార్యాలు జరగకపోతే దేవుడు మాకేం చేశాడని ప్రశ్నించే సంఘాలుగా, తిరుగుబాటు చేసే సంఘాలుగా ఉన్నాయి. కానీ వారు ఎక్కువగా దేవుని స్తుతించారు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఎప్పుడు చెల్లిస్తూ ఉండేవారు. 7వదిగా చూస్తే వారు రొట్టె విరుచుటి యందు ఎడతెగక ఉన్నారు. రొట్టె విరుచుటి యందు ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉన్నారు. ఈ రోజున కొంతమంది నెలకొక వారం ఆ రొట్టె విరిచే రోజునే కనబడతారు, మిగతా రోజులు ఏం చేయరండి, కనబడరు. అంటే కొంతమంది పరిస్థితి ఎలా ఉందో చెప్పనా, దేవుని సన్నిధికి రావాలంటే ఎలా వస్తున్నారంటే తప్పక వస్తున్నారు. ఎలా వస్తున్నారండి? తప్పదు కదండి. ఆదివారం రాకపోతే మా పాస్టర్ గారు ఏం చేయరు, ఊరుకోరు. మేము రావడం మేము ఆయన కనిపించకపోతే వెంటనే ఫోన్ చేసి అడిగేస్తారు, ఎక్కడున్నారమ్మా, ఎందుకు రాలేదేమని అడుగుతారు. ఆయన అడుగుతారు కాబట్టి, తప్పదు కాబట్టి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారండి ఆదివారాలు. ఇక మిగతా రోజుల్లో కూడికలు, ఒక కూడిక మీద కూడిక పెట్టేశారనుకోండి, ఏంటి కూడికలు, ఈ లోకం ఏంటని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే తప్పదు కాబట్టి వస్తున్నారు దేవుని సన్నిధికి. కానీ తప్పక రావడం కాదంటండి. ఎలా రావాలంటే తప్పకుండా రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి తప్పదు కాబట్టి రావడం కాదు, తప్పకుండా రావాలి. తప్పదు కాదండి అందుకనే వస్తున్నామండి అనేవాళ్ళు ఏమవుతారంటే తప్పకుండా ఎక్కడికి వెళ్తారంటే మీకు తెలుసు కదా, తప్పదు కాబట్టి వచ్చేవాళ్ళు తప్పకుండా ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు కదా. కాబట్టి గమనించండి, తప్పదు కదండి అనే మాట కాదు, తప్పకుండా ఏం చేయాలి, రావాలి. ఈ ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారి జీవితంలో ప్రతిరోజు దేవుని సందులో ఉండేవారు, కూడుకునేవారు, ఎడతెగక ప్రార్థించేవారు, స్తుతించేవారు. వారు రొట్టె విరుచుట ఎడతెగగా ఉన్నారు. తర్వాత వారి గురించి మరొక సాక్ష్యం, వారు ప్రజలందరి వలన కూడా దయ పొందుకున్న వారుగా ఉన్నారు. ప్రజలందరి వల్ల వారు ఏం పొందుకున్నారంటే దయ పొందుకున్నారు. కారణం ఏంటంటే వారి యొక్క భక్తి జీవితం ప్రజలని ప్రభావితం చేసింది. ఈరోజు నీ భక్తి జీవితం నీ భర్తని ప్రభావితం చేస్తుందా, నీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందా? వారు నీ విశ్వాసాన్ని చూసి, నీ ఆసక్తిని చూసి, నీకున్నటువంటి పరిశుద్ధతను చూసి వారు దేవుని వైపు ఆకర్షితులు అవుతున్నారా? ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన వారమై ఇంటూ ఉన్నాం. 9వదిగా మనం చూసినట్లయితే వారు ఆనందంతో నిష్కపటమైన హృదయంతో జీవించారంట. వారు ఎప్పుడూ దేవుని సముఖంలో ఆనందంతో నిష్కపటమైన హృదయంతో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఉన్నారు? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఆనందం కనపట్ల మీ మొహంలో నాకు. ఆనందం ఎక్కడుందో చెప్పండి. ఎందుకంటే ఆస్తులుంటే ఆనందం అండి, ఆస్తులు పోతే ఎక్కడ ఆనందం అండి? అప్పులు తీరితే ఆనందం అండి, అప్పులు ఎక్కువైతే ఇంకెక్కడ ఆనందం అండి అనుకుంటున్నారా? వాటికి దీనికి సంబంధం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువు నీ హృదయంలో ఉంటే దానిని మించినటువంటి సంతోషం, ఆనందం ఇంకొకటి లేనే లేదు. ఆనందముతో నిష్కపటమైన హృదయంతో వారు జీవించారు. 10వదిగా మనం చూస్తే వారు నూతన ఆత్మల్ని ప్రతిరోజు సంపాదించారంట. ప్రతిరోజు సంపాదించారు. కాబట్టి 10 సంగతులు. వారు ఆస్తులను అమ్మి అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టారు. వారు ఏక మనస్సు కలిగి జీవించారు. వారు అపొస్తలుల బోధ యందు ఎడతెగకుండా ఉన్నారు. వారు ప్రతిరోజు కూడుకున్నారు, ప్రార్థనలో ఎడతెగకున్నారు, దేవుణ్ణి స్తుతించారు, రొట్టె విరుచుట ఎడతెగకున్నారు. ప్రతిరోజు ప్రజలందరి వల్ల దయ పొందారు. ఆనందంతో నిష్కపటమైన హృదయంతో జీవించారు. ప్రతిరోజు ఆత్మలు సంపాదించారు. కనీసం నువ్వు సంవత్సరానికి ఒకళ్ళనైనా సంపాదిస్తున్నావా? రోజు మానే సంవత్సరానికి ఒక్కళ్ళనైనా ఈ కూడికలకి కొంతమందినైనా నీ బంధువుల్ని, రక్త సంబంధుల్ని పిలిచి ఆహ్వానించి, దైవజనులు వస్తున్నారు, మీకు మేలు కలుగుతుంది, రండి అని దేవుని సన్నిధికి నువ్వు తీసుకొస్తున్నావా? మనకే పాస్టర్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారని ఫోన్ చేయాల్సి వస్తుంది. మనం ఇంకొకరిని తీసుకురావడం కాదు, వచ్చే మనకే ఆయన ఫోన్ చేసి వస్తున్నారా అని అడిగే స్థితిలో ఉంటే మనం ఇంకొకరిని ఎక్కడ నడిపిస్తాం చెప్పండి ఒకసారి. దేవుని సముఖంలో చక్కటి ఏర్పాట్లు చేసి, ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి, అన్నిటిని ఏర్పాటు చేసి మీ ఆత్మల ఉజ్జీవం కొరకు ఇంత ప్రయాసపడుతుంటే, వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉన్నా మీరు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని మీ కుటుంబాల యొక్క రక్షణ కొరకు, గ్రామం యొక్క రక్షణ కొరకు దీన్ని వాడుకోగలుగుతున్నారా? ఒకసారి ప్రశ్నించుకోండి. కాబట్టి ఆదిమ సంఘం కలిగి ఉన్నటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉందాం. దేవుని సముఖంలో పొట్టు క్రైస్తవుల్లా కాకుండా చెట్టు క్రైస్తవుల్లా ఉందాం. పేతురు ఒకప్పుడు అస్థిరుడే, చంచల మనస్కుడే, కానీ అతడు దేవుని సందులో స్థిరుడై ఘనమైనటువంటి పరిచర్యని దేవుని కొరకు జరిగించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఆ పేతురు గారి యొక్క ఉపదేశం ద్వారా, ఆ ప్రారంభ సందేశం ద్వారా ఆరంభించబడినటువంటి ఆదిమ సంఘంలో ఉన్న ఆ ప్రత్యేకతల్ని మనం కూడా కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక.
ఆమేన్. కండ్లు మూసుకున్నట్లయితే దేవుని సందులో చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, ఇదిగో నాయనా, ఇంతవరకు అందించబడినటువంటి క్లుప్త వర్తమానాన్ని విన్నవారి హృదయాల్లో ముద్రించండి, భద్రపరచండి. నీ వాక్యం వారిలో ప్రభువా నీకు వందనాలు నిష్ఫలం కాకుండా అది ఫలభరితమయ్యేటట్లుగా ప్రతి హృదయాన్ని కూడా మీరు తాకమని, మీరు తట్టమని, మీరు దర్శించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు హస్తముల పైకెత్తి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చక్కటి వాక్యాన్ని అందించిన దైవదాసులకి బెతేలు సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యం వినడం గొప్పతనం కాదు, కానీ వాక్యానుసారంగా జీవించి చూపించడం గొప్పతనం. వినటానికి వింటున్నాం, మరి చెట్టు క్రైస్తవుల, పొట్టు క్రైస్తవుల, ఆదిమ క్రైస్తవ సంఘంలో ఉన్న లక్షణాలు కొన్ని మాటలు మాట్లాడారు. వాటి ప్రకారముగా మనమందరము జీవించుదుముగాక, ఆధ్యాత్మిక స్థితిలో బలాభివృద్ధి పొందుదుముగాక. మంచిది. మరొకసారి వారికి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపు నుంచి తెలియజేస్తున్నాం జరుగుతుంది. ఈ సమయంలో మనకి అందరికీ కూడా అత్యంత సుపరిచితులు అనుకుంటున్నాను. చాలా కాలం తర్వాత వారిని చూడడం జరిగింది. సోని మేడం గారు చాలా ఆత్మీయులు, చక్కగా ఒక తల్లికిలాగా వారితో కలిసి దేవుని పరిచర్లో ఉన్నప్పుడు ఆ విధంగా చెప్తూ ఉండేవారు. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చెప్తూ ఉండేవారు. వారి గురించి చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ వారు వచ్చి ఒక మధుర గీతాన్ని ఆలపించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట సగౌరవంగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామకి స్తోత్రం అండి. అందరికీ వందనాలు. మరి మొదటిగా దేవునికి అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు. ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి లేళ్లకరువు సంఘం